వస్తుంది కదా, మనం చేసింది కదా ఎక్విప్మెంట్. ఒకసారి ఎంటర్ క్లిక్ చేయండి, సెలెక్ట్ చేశారు, ఒకసారి ఎంటర్ క్లిక్ చేయండి. వేరే ఎక్విప్మెంట్ తీసుకుంటాం, ఏదో ఎక్విప్మెంట్ తీసుకొని జస్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి దాంట్లోకి. నేను సెలెక్ట్ చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేస్తే డేటా కాపీ అవుతుంది. మీడియం ఇస్తున్నాను. ఆబ్జెక్ట్స్ ఇక్కడ తీసుకోమంటారు సుజిత్. ఆబ్జెక్ట్ పార్ట్ ఇక్కడ తీసుకొని రైట్ సైడ్ ట్యాబ్ ఫైన్ తీసుకోవచ్చు, అప్పుడేం పర్లేదు. ఓకే ఓకే, ఐటమ్ ఉంటాయి చూడండి. ఎస్కోట్ ఉండదు, పాపప్ వచ్చినప్పుడు ఎస్కోట్ ఏంటంటే ఎండ్ డేట్ ఇక్కడ మనకి అప్డేట్ అవ్వలేదు కదా, ఎండ్ డేట్ అప్డేట్ అయితే రిక్వైర్డ్ ఎండ్ డేట్. ఓకే, ఎంటర్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఒకసారి ఇందాక రాలేదు, ట్యాబ్ మారిస్తేనే వస్తుంది, స్లో ఉన్నట్టు. ఎంటర్ క్లిక్ చేయండి, వచ్చింది ఇప్పుడు. చేసాను ఇందాక ట్యాబ్ మారిస్తేనే వచ్చింది, అది నేను చదవకుండా టక్కన కొట్టేసాను. ఇదిగోండి ఇక్కడ వచ్చింది, నెక్స్ట్ ట్యాబ్ ఇస్తేనే వస్తుంది. ఓకే, ఐటమ్స్కి వెళ్ళి ఇక్కడ ఆబ్జెక్ట్ పార్ట్ డ్యామేజ్ అయిందనేది ఇక్కడ ఇచ్చేటి వేరే ఉన్నాయి, మళ్ళీ అక్కడ మనం అందులో ఇచ్చేటి ఆర్డర్లో ఇచ్చేటి వేరే ఉన్నాయండి సుధీర్. ఇదేంటి అసలు నాకు అసలు? ఇది మనం నోటిఫికేషన్ హిస్టరీ రిలేటెడ్ మెయింటైన్ చేసుకోవడానికి. నోటిఫికేషన్ హిస్టరీ రిలేటెడ్, సపోజ్ షాప్ ఇష్యూ వస్తుందా, లేకపోతే వేరే పార్ట్ ఏమైనా ఇష్యూ వస్తుందా, జస్ట్ ఐడెంటిఫికేషన్ కోసం మనకు అంతే ఒక ఓవరాల్గా ఉంటుంది. అదేంటంటే మనం పార్ట్ టు పార్ట్, సపోజ్ ఇక్కడ ఏదంటే ఒక బోల్ట్ అనేది ఇస్తాం మనం, అక్కడ బోల్ట్ సైజ్ కూడా మెన్షన్ చేస్తాం మనం మెటీరియల్ తీసుకునేటప్పుడు కాంపోనెంట్స్. ఓకే, ఇవన్నీ ఏమంటారు అంతే కదా, సేవ్ చేసేస్తాం. టాస్క్స్ ఏమైనా మెయింటైన్ చేస్తాం, టాస్క్స్ మళ్ళీ ఓకే, ఇది నోటిఫికేషన్ క్రియేట్ చేసినప్పుడు రిక్వైర్మెంట్ ఇక్కడ రాస్తున్నాం అసలు ఇది. జస్ట్ ఏమేమి అంటే ఒక ఐడియా ఉండేది కదా వాళ్ళకి ఎప్పుడైనా ఆపరేటర్స్కి. సో ఈ ఇష్యూ వచ్చింది, ఈ పార్ట్ ఇష్యూ వచ్చింది, దీనివల్ల వచ్చింది, సో ఈ యాక్టివిటీస్ పర్ఫామ్ చేయాలంటే ఒక ఓవర్ చేస్తాం వాళ్ళకి. ఓకే, నోటిఫికేషన్ ఎన్ఓలో ఉంది కాబట్టి నోటిఫికేషన్ అవుట్ స్టాండింగ్ నోటిఫికేషన్ ఇప్పుడు రిలీజ్ చేస్తాం. రిలీజ్ చేస్తే ఎంఓపిఆర్ స్టేటస్ వచ్చింది. ఇప్పుడు ఆర్డర్ లోకి వెళ్తాను. పార్ట్నర్ ఓకే, స్పేస్ వన్ జస్ట్ ఏదో అవుతుంది కదా ప్రీవియస్ది. పర్సన్ రెస్పాన్సిబుల్ అంటే ఎవరు ఈ రెస్పాన్సిబుల్ అంటే ఈ ఆర్డర్ రిలేటెడ్ ఎవరైతే రెస్పాన్సిబుల్ తీసుకుంటారో వాళ్ళు, అంటే మేనేజర్ లెవెల్ ఎవరు ఉంటారు కదా, సో ఆ టీంకి ఆల్ రిలేటెడ్. ఇవన్నీ మ్యాండేటరీ ఫీల్డ్స్. మ్యాండేటరీ ఏం కాదు, ఇది ఆప్షనలే కదా ఈ ఫీల్డ్స్. ఇవన్నీ ఆప్షనల్. బ్రేక్ డౌన్ అయితే బ్రేక్ డౌన్ క్లిక్ చేస్తాం. బ్రేక్ డౌన్ చెక్ బాక్స్ మెయింటైన్ చేసి క్లోజ్ చేసి మన ఫంక్షన్ టైం ఎప్పుడు, మన ఫంక్షన్ స్టార్ట్ టైం మెయింటైన్ చేస్తే దాన్ని బట్టి బ్రేక్ డౌన్ డ్యూరేషన్ క్యాలిక్యులేట్ అవుతుంది. సో మనకి ఎంటీటీఆర్ ఎంటీబీఆర్ రికార్డ్స్ ఎంసీజేబీ ట్రాన్సాక్షన్ కోడ్లు వస్తాయి. ఎక్విప్మెంట్కి అయితే ఫంక్షనల్ లొకేషన్కి అయితే ఎంసీజేసీ ట్రాన్సాక్షన్ కోడ్ క్లిక్ చేయమంటారు సుధీర్. ఇది బ్రేక్ డౌన్ ఒకసారి బ్రేక్ డౌన్ చెక్ చేయలేం కదా. ఓకే, ఆపరేషన్స్ రిమూవ్ చేసాను, మ్యాండేటరీ వదిలేసాను, ఎంటర్ కొట్టండి. ఒకసారి కట్ చేస్తే ఓకే, కంట్రోల్ కీ చేంజ్ చేయండి. కంట్రోల్ కీ చేంజ్ చేయండి. కంట్రోల్ కీ అదే మీరు కొంచెం చూస్ చేసుకునేది. కంట్రోల్ కీ అంటారు, గుర్తుపెట్టుకునేది. నేమింగ్ కన్వర్షన్ గుర్తుండాలి. సుధీర్, దీనివల్ల ఏంటి కంట్రోల్ కీ దేనికి యూజ్ చేస్తాం? కంట్రోల్ కీ అనేది మనకి మెయిన్గా ఇంటర్నల్ లేబర్ చేస్తున్నారా లేదంటే ఎక్స్టర్నల్ లేబర్ చేస్తున్నారా, ఓకే, లేదా మన ఎక్విప్మెంట్ మన ఎక్స్టర్నల్ సర్వీసెస్ బయట వెండర్ సెండ్ చేస్తున్నాం అనేది ఈ కంట్రోల్ కీ బేస్ మీద మనకు అర్థం. ఫస్ట్ హెడర్లో కూడా లాస్ట్లో అడుగుతుంది. అదే ఫస్ట్ ట్యాబ్లో ఇందాక అది డిస్క్రిప్షన్ ట్యాబ్, ఫస్ట్ ట్యాబ్లో లాస్ట్లో ఉండిద్ది మీకు. అది దీంట్లో ఉన్న ఫస్ట్ ఆపరేషన్ అక్కడ డీటెయిల్స్.
ఓకే, అది హెడర్ డేటాలో అడుగుతుంది కంట్రోల్. హెడర్ డేటా లాస్ట్లో అడిగింది. అదేంటంటే ఇక్కడ ఫస్ట్ లైన్ అయితే ముందు చూసారా, సేమ్ దాని రిలేటెడ్ అడుగుతుంది. ఓన్లీ ఫస్ట్ లైన్ అయితే ఎప్పుడైనా మనం హెడర్ డేటాలో మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే. ప్రైస్ ఇక్కడ రావట్లేదు సార్ ఇప్పుడు. ఆ ప్రైస్ తర్వాత పిఆర్ అప్పుడు వస్తుంది ప్రాబ్లం కదండి. గ్రేడ్ అవుట్ నార్మల్గా అయితే మెటీరియల్ తీసుకోవాలి. ఇది మన సర్వీసెస్ కదా. మెటీరియల్ గ్రూప్ టైప్ చేయనా, వైఎన్ టైప్ చేయాలి. మెటీరియల్ గ్రూప్ 01 తీసుకోండి. 1710 ఇది వచ్చేసిన మెటీరియల్ గ్రూప్ తీసుకోండి 01. ఇక్కడ వరకు 65 ఇచ్చినావునా, అదొకే పర్లేదు. సెకండ్ లైన్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్టర్నల్లోకి వెళ్ళి సర్వీస్ మెయింటైన్ చేయండి. ఎక్స్టర్నల్ ట్యాబ్ ఇక్కడ కింద సర్వీస్ నెంబర్. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళిపోయి కాంపోనెంట్స్. ఎక్స్టర్నల్ కూడా అదే తీసుకో. పై మెటీరియల్ ఒకదానికి స్టాక్, ఒకదాని నాన్ స్టాక్ మెయింటైన్ చేయండి. ఎన్ఎల్ఏ తీసుకోవాల్సిన అవసరం లేదు మనం. ఓకే ఓకే, ఒకదాని స్టాక్ ఒకదాని నాన్ స్టాక్. యూనిట్ ఆఫ్ మెజర్ అదేం చేయొద్దు, అది ఆటోమేటిక్ మెటీరియల్ నుంచి ఫిక్స్ అవుతుంది. 0010 ఆపరేషన్కి అగెన్స్ట్గా ఈ మెటీరియల్ అనేది మనం తీసుకున్నాం అనేది. నెక్స్ట్ స్టోరేజ్ లొకేషన్ ఎంటర్ 0010. ఇక్కడ ఐటమ్ కేటగిరీ ఎన్ మెయింటైన్ చేయండి. ఎల్ తీసేసి స్టోరేజ్ లొకేషన్ 171A మెయింటైన్ చేయండి. ఎంటర్. పర్చేసింగ్ డేటా మెయింటైన్ చేయండి. కంటిన్యూ. ఇది ప్రైస్ ఆటోమేటిక్ ఫెచ్ చేయండి. ఈ ప్రైస్ పెట్టి నెక్స్ట్ ఫెచ్ అవుతుంది. సుధీర్, ఇందాక నేను NL001 ఇస్తే నాకు స్టోరేజ్ లో 171 యాక్సెప్ట్ చేయలేదు. స్టోరేజ్ లొకేషన్ అసలు రిమూవ్ చేయండి. మెటీరియల్ అయితే అది ప్లాంట్ లెవెల్ యాక్టివేషన్ ఉంది, కానీ స్టోరేజ్ లొకేషన్ లెవెల్ యాక్టివేషన్ లేదు. పర్చేసింగ్ ఆర్గనైజేషన్ 171 వచ్చింది. పర్చేసింగ్ ఆర్డర్ ఇది మార్చమంటారా? ఇంకే కంటిన్యూ చేయండి. కంటిన్యూ కంటిన్యూ సేవ్, రిలీజ్ అండ్ సేవ్. సేవ్. IW41 కి యాక్చువల్ డ్యూరేషన్ 6 hours ఇస్తున్నాను సుధీర్. ఫస్ట్ దానికి వస్తుంది కదా సుధీర్ 0010. నెక్స్ట్ 0020 చేద్దాం అనుకునేసరికి ఇది రాదు. ఎక్స్టర్నల్ సర్వీసెస్ కదా, మన టైం కన్ఫర్మేషన్ సర్వీస్ ఎంట్రీ షీట్ రావాలి. అది ఓకే, ఇందులో కుదరదు సుధీర్. కాబట్టి ఇంటర్నల్ ఒక్కదానికి మనం కన్ఫర్మేషన్ అనేది చేస్తాం. ఎక్స్టర్నల్ సర్వీస్ ఎంట్రీ షీట్ అనేది చేస్తాం. కాకపోతే అది మనకి రావట్లేదు, ప్రాబ్లం ఉన్నది కాన్ఫిగరేషన్ రిలేటెడ్. అచ్చా, ఓకే, ఇది సేవ్ చేస్తాను. ఓకే, అప్పుడు IW32 ఆపరేషన్ లెవెల్ అంటే ఆపరేషన్ చేయదు. ఆపరేషన్స్కి వెళ్ళండి.
ఓకే. ఇక్కడ యాక్చువల్ వర్క్ అనేది అప్డేట్ అయింది, గ్రేడ్ అవుట్ అయిన ఫీల్డ్ లాంగ్ టెక్స్ట్ పక్కన ఉన్నది. యాక్చువల్ వర్క్ 1 అవర్. అది కాదు, దాని ముందు గ్రేడ్ అవుట్ అయ్యాను చూసారా? అవునవును, రాలేదు. సెకండ్ ఆపరేషన్, ఫస్ట్ ఆపరేషన్ మనం కన్ఫర్మేషన్ చేసింది. సో ఫస్ట్ ఆపరేషన్ 5 అవర్స్ వచ్చింది కదా. వచ్చింది యాక్చువల్. ఒకసారి కాస్టింగ్ ట్యాబ్లోకి వెళ్ళండి. ఇంటర్నల్ లేబర్ కాస్ట్ పోస్ట్ అయిందా లేదంటే ఇష్యూ ఉన్నాయా? ఇంటర్నల్ యాక్టివిటీకి చూసారు $6,000 పోస్ట్ అయింది. డేటా ఎలా వస్తుంది? ఎక్స్టర్నల్ది నార్మల్గా ML 81Nలో సర్వీస్ ఎంట్రీ షీట్ అయిపోయిన సేవ్ చేస్తే మనకి ఇక్కడ కాస్ట్ ఫెచ్ అవుతుంది. కాబట్టి మనకి అదొక్కటే ఇష్యూ ఉంది, మిగిలిన కరెక్ట్గా వర్క్ అవుతాయి. కానీ సేవ్ చేసేస్తే నెక్స్ట్ గూడ్స్ ఇష్యూ చేయండి ఆటోకి నెక్స్ట్ మీలో. గూడ్స్ ఇష్యూ ఎక్కడ చూడండి మీకు MIGO ట్రాన్సాక్షన్. ఓకే. ఆర్డర్ అయితే కాపీ చేసి ఆర్డర్ నెంబర్ పేస్ట్ చేయి. అది గూడ్స్ ఇష్యూ అని మార్చాలి, అదేనా? కరెక్టే. కరెక్ట్. గూడ్స్ ఇష్యూ కరెక్టే కదా, స్టాక్ మెటీరియల్ మనం మెయింటైన్ చేస్తాం కదా. ఒకసారి ఆర్డర్ ఓపెన్ చేయండి. అది ఎంటర్. కాంపోనెంట్స్ కలండి ఒకసారి. స్టాక్ మెటీరియల్ ఉంది కదా, స్లాష్ ఓఎల్ అది క్లోజ్ చేయాలి ఆర్డర్. ఓకే. ఒకసారి దాంట్లో రిజర్వేషన్ నెంబర్ తీసుకోండి. IW33 కెలమన్ స్క్రీన్లో IW33 IW33 కాంపోనెంట్స్ జనరల్ డేటాకి వెళ్ళండి. రిజర్వేషన్ నెంబర్ తీసుకోండి. రిజర్వేషన్ నెంబర్ తీసుకోండి. పేస్ట్ 0010 తీసుకోండి. పక్కన ఐటమ్ ఏమనిపిస్తుంది, ఆల్రెడీ ఉంది కదా. ఓకే, ఒకసారి గూడ్స్ రిసీప్ట్ తీసుకోండి. పిఆర్కి వెళ్ళండి. ఫస్ట్ నాన్ స్టాక్ చూద్దాం, తర్వాత చూద్దాం. ME21Nకి వెళ్ళండి. ME21 అసలు M ఫర్ ఓకే. 21N. ఓకే. లెఫ్ట్ సైడ్ డాక్యుమెంట్ ఓవర్ అని క్లిక్ చేయండి. లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ఐకాన్ ట్రీ ఐకాన్ క్లిక్ చేయండి. దాంట్లో మై పర్చేజ్ రిక్వెషన్స్ ఇంకా 686 రీసెంట్ 686 ఒకసారి క్లిక్ చేసి సెకండ్ ఐకాన్ క్లిక్ చేయండి. దాంట్లోనే అడాప్ట్ ఐకాన్. పైన పేమెంట్ టర్మ్స్ మార్చండి. K00 ఇది వస్తుంది. K00 చూడండి.
800. 80010. ఓహో. 000. 800. 800. యా. ఎంటర్ క్లిక్ చేయండి ఒకసారి. ఇష్యూస్ వస్తున్నాయి ఇక్కడ. ప్రైజ్ ఎంటర్ చేయగలను. నెట్ ప్రైజ్ కింద. ఓకే. ఎంటర్. ఓకే, జస్ట్ క్లిక్ అని ఎంటర్. వార్నింగ్ కదా, ప్రాబ్లం లేదు. 130 ఉంటే మనం 100 ఇచ్చాము, ఇంకా లో ప్రైస్ అని చెప్పి వార్నింగ్ వస్తుంది. జస్ట్ ఎంటర్ మళ్ళీ క్లిక్ చేయండి. మరి ఎంటర్ క్లిక్ చేయండి మళ్ళీ. జస్ట్ ఎంటర్ అవన్నీ వార్నింగ్ ఎంటర్ ఇచ్చుకుంటూ వచ్చేయండి. ఓకే, పైన ఒకసారి చెక్ బటన్ హోల్డ్ సైడ్ చెక్ బటన్ నుంచి చూడండి. పైన హోల్డ్ ఉన్నది, పైన స్టాండర్డ్ టూ పైన. ఓకే. హోల్డ్ పక్కన, హోల్డ్ కాదు, హోల్డ్. ఓకే సార్. హోల్డ్ పట్టిపోయి ఏం చేయాలి సార్? మళ్ళీ క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది ఆ డాక్యుమెంట్. సరే, మెటీరియల్ డాక్యుమెంట్ నెంబర్ కాపీ చేయండి. ఓకే. హోల్డ్ పక్కన ఉన్న చెక్ కింద మెటీరియల్ డాక్యుమెంట్ నెంబర్ చూసారా, 45402017. లాస్ట్లో కింద మాకు మెసేజ్ వచ్చింది కదా. ఓకే. ఓకే. వచ్చింది పైన ME22 వెనకెళ్ళండి. ఒకసారి మీలోకి వెళ్ళండి. మీలోకి వెళ్తే మనకి క్యాన్సల్ ఉందా లేదా? ఎక్కడ వస్తుంది? ఒక్క నిమిషం. ఇక్కడ చెక్ కొట్టేసి కొట్టండి. ఇక్కడ ఆ పైన చెక్ సింబల్ క్లిక్ చేసి ఒకసారి హోల్డ్ సైడ్ ఉంది. హోల్డ్ పక్కన ఉంది కదా. ఓకే. ఓకే. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కదా, రైట్ సైడ్. చెక్ కొట్టండి ఒకసారి. సేవ్ చేయండి. సేవ్. నెంబర్ కాపీ చేయండి. ఇప్పుడు మీకు ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి. చెప్పండి. మీకు ట్రాన్సాక్షన్ కోడ్ /m మీకు ఇక్కడ గూడ్స్ రిసిప్ట్, పర్చేజ్ ఆర్డర్, పేస్ట్ పర్చేజ్ ఆర్డర్ నంబర్, ఎంటర్. కింద స్క్రోల్ చేయండి. ఐటమ్ ఓకే చెక్ బాక్స్ ఉంది, అది యాక్టివేట్ చేయండి. లాస్ట్లో ఐటమ్ ఓకే చెక్ బాక్స్ ఉంటుంది కింద లాస్ట్లో. ఓకే. ఒకసారి ఇప్పుడు పైన చెక్ నుండి చూడండి, ఐకాన్ మెనూలో క్లిక్ చేయండి. డాక్యుమెంట్ ఓకే. ఇప్పుడు పోస్ట్ చేయండి. చెక్ పక్కన పోస్ట్ అని చూసారు, అది క్లిక్ చేయండి. ఓకే, గూడ్స్ రిసిప్ట్ అయిపోయింది. అది నాన్ స్టాక్ మెటీరియల్ ఇప్పుడు అప్డేట్ అయ్యింది చూడండి. ఆర్డర్కి అగెనిస్ట్గా ఇష్యూ తిరగండి. AW232 వెళ్ళండి. ఈ ఫస్ట్ మెటీరియల్కి 171B ఇవ్వండి ఒకసారి, స్టోరేజ్ లొకేషన్. సెమీ ఫినిష్. సేవ్ చేయండి ఒకసారి.
చూడండి మీకు ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళి ఇది ఉందా లేదా స్టోరేజ్ లొకేషన్ మెటీరియల్ ఎందుకు రావట్లేదు. ఆర్డర్ కాపీ చేయలేదు. గూడ్స్ ఇష్యూ ఫస్ట్ గూడ్స్ ఇష్యూకి వెళ్ళండి ముందు. ఆర్డర్ కాపీ చేయలేదు. 4001176 అదర్ కాదు ఆర్డర్. స్పేస్ కొట్టండి ఒకసారి. సార్ స్పేస్ కొట్టండి. మొత్తం డిలీట్ చేసి కొంత స్పేస్ కొట్టండి ఒకసారి. 76 ఎంటర్. స్టిల్ సేమ్ ఇష్యూ వస్తుందా? ఆల్రెడీ చేసాం కదా. ఒకసారి ఎంఎంబి ట్రాన్సాక్షన్ కూడా చెప్పాలండి. స్లాష్ ఎంఎంబి డి మెటీరియల్ నెంబర్ 001 4001 SP001 మెటీరియల్ నెంబర్. ఓకే ఓకే. ఎగ్జిక్యూట్ చేయండి ఒకసారి. స్టాక్ ఉంది కదా, 171 ఏలో ఉంది, వీలో ఉంది. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి సార్? ఎంఎంబి ఏంటంటే స్టాక్ చెక్ చేసుకోవడానికి స్టోరేజ్ లొకేషన్ లెవెల్. ఇక్కడ మనకు 1710 అనేది ప్లాంట్ లెవెల్. టోటల్ ప్లాంట్ లెవెల్లో ఎంత స్టాక్ ఉందనేది, కింద 171ఏకి ఆ స్టోరేజ్ లొకేషన్లో ఎంత స్టాక్ ఉందనేది, 171బిలో ఎంత స్టాక్ ఉందనేది మనకి ఇక్కడ డిస్ప్లే అయింది. ఈ సైడ్ రిజర్వ్డ్ క్వాంటిటీలో చూపించేది మనం ఆల్రెడీ దానికి అగెనిస్ట్గా ఆర్డర్ క్రియేట్ చేస్తే ఈ క్వాంటిటీ రిజర్వ్ అయింది ఆర్డర్కి అగెనిస్ట్గా. అప్పుడు మనకి అన్రిస్ట్రిక్ట్ యూజ్లో నుంచి ఒక క్వాంటిటీ తగ్గుతూ వచ్చింది. స్లాష్ ఓఎంఎంబి స్లాష్ అనేది కదా, స్లాష్ ఓనే మనం న్యూ విండో ఓపెన్ చేసుకోవడానికి ట్రాన్సాక్షన్ కూడా ఎంఎంబి. స్లాష్ ఎన్ కానీ స్లాష్ ఓ కానీ మనకి నార్మల్గా కామన్ అయ్యాయి. స్లాష్ ఎన్ అంటే సేమ్ స్క్రీన్లో బ్యాక్ వెళ్ళడానికి, స్లాష్ ఓ అంటే కరెంట్ స్క్రీన్ అలానే ఉండాలి, న్యూ విండో ఓపెన్ అవ్వాలి. దాని పర్పస్ జస్ట్ ఎంఎంబి ట్రాన్సాక్షన్ కూడా మెయింటైన్ చేసుకోవాలి. సరే ఒకసారి చూద్దాము. స్టాక్ మెటీరియల్ కాబట్టి అదే పెద్ద ప్రాబ్లం కాదు మనకి. జస్ట్ కింద ఐటమ్ ఓకే చెక్ బాక్స్ క్లిక్ చేసి అది చేస్తాం. ఓకే, మెయింటెనెన్స్ ప్లాన్స్ క్రియేట్ చేశారు అందరూ? ఇక్కడే ఉన్నాం సుధీర్. ఇంకా సార్ అయితే ఓకే సార్, మెయింటెనెన్స్ ప్లాన్ కూడా క్లాస్లో క్రియేట్ చేస్తారా? మేము వాళ్ళు ఉంటే చూస్తారు. చేద్దాం. టాస్క్ లిస్ట్ క్రియేట్ చేసి ఉంచారా మీరు 1710 ప్లాంట్లో? చేసాం సుధీర్. సార్ అయితే ఐపీ 41 ట్రాన్సాక్షన్ కూడా వెళ్ళండి. మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ ఆర్డర్ ప్లాన్ ఏమి వద్దు, అది ప్లాంట్ కాదు, మెయింటెనెన్స్ ప్లాన్. ప్లాన్ నెంబర్ సిస్టమ్ ఆటోమేటిక్ జనరేట్ చేస్తుంది. డిస్క్రిప్షన్ ఇవ్వండి పైన, మెయింటెనెన్స్ ప్లాన్ డిస్క్రిప్షన్. కింద సైకిల్ యూనిట్ ఉంది కదా, సైకిల్ అంటే అది మంత్లీనా లేదంటే క్వార్టర్లీనా లేదా 6 months అనేది నెంబర్ ఇస్తాం ఫస్ట్. తర్వాత యూనిట్లో మంత్ అనేది మంత్ లేదా డేస్ అనేది మెయింటైన్ చేసుకోవడానికి. సైకిల్ అనేసి లెంత్ మ్యాండేటరీ ఫీల్డ్ ఇవ్వట్లేదు సుధీర్ దీనికి. ఏది సైకిల్కి? సైకిల్ మ్యాండేటరీ ఫీల్డ్ యూనిట్కి ఇస్తాడు కానీ. ఓకే, 6 ఎంఓ అంటే సెర్చ్ చేసేయమంటారా? డైరెక్ట్ మెయింటైన్ చేయండి. ఎంఓఎన్ మంత్ కాబట్టి ఎంఓఎన్ అనేది మంత్కి, డిఏవై డేకి కామన్గా ఉండే ఎప్పుడైనా డైరెక్ట్గా యూజ్ చేసుకోండి. ఇయర్కి వైఆర్ చేస్తే ప్లస్ కొట్టు, పక్కన ప్లస్ కొట్టు.
దాని పక్కనే ఉన్న ప్లస్ సింబల్ ఒకటి బైనాక్యులర్ ప్లస్ సింబల్ ఇదే సుధీర్ అది ముందు స్టార్ ముందు ఇదే నెక్స్ట్ మళ్ళీ క్లిక్ చేయి. అచ్చా ఓకే ఇది ఓకే కదా సుధీర్ అదే ఓకే 6 months కింద హాఫ్ ఇయర్లీ అక్కడ మీరు సైకిల్ టెక్స్ట్ హాఫ్ ఇయర్లీ మెయింటైన్ చేసుకోండి. హాఫ్ సిటీ అవసరం లేదు, అది వదిలేసండి ప్రస్తుతానికి. కౌంటర్ క్రియేట్ చేయాలంటే అంటే పర్ఫార్మెన్స్ బేస్ తర్వాత టెస్ట్ చేసుకోండి. ఒకటి ఏంటంటే మీరు ఒక ఎక్విప్మెంట్కి అగైనెస్ట్గా మెజరింగ్ కౌంటర్ క్రియేట్ చేసి దాన్ని ఇక్కడ మెయింటైన్ చేసేసి సో ఎవ్రీ 1000 kilometers కన్నా అప్డేట్ పైన సైకిల్ యూనిట్ చేసుకొని సో మెజరింగ్ డాక్యుమెంట్ అప్డేట్ చేసుకుంటారా అండి. సో 1000 kilometers దాటిన మనకు వస్తుందా లేదనేది ఒకసారి చెక్ చేయండి, కాల్స్ వస్తుందా లేదనేది. ప్రజెంట్ టైం వేస్ట్ చేయండి, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బేస్ మీరు తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేసుకోండి. రికార్డ్ అయిందా? యా చేస్తున్నా బ్రో. సుధీర్ చదివారు అదా లేదు ఇది ఆల్రెడీ ఎక్విప్మెంట్ కి అగైనెస్ట్ కౌంటర్ క్రియేట్ చేయండి, మెజరింగ్ కౌంటర్ చేసాము సుధీర్. కౌంటర్స్ చేసాము, కౌంటర్స్ తీసుకెళ్ళి మళ్ళీ టాస్క్ లిస్ట్ లో అయితే పెట్టలేదు కానీ టాస్క్ లిస్ట్ ఇక్కడ మెయింటైన్ చేస్తే దీనికి అగైనెస్ట్ గా ఈ కౌంటర్ కి అగైనెస్ట్ గా మెజరింగ్ డాక్యుమెంట్ అనేది IK11 ట్రాన్సాక్షన్ కోడ్ లో అప్డేట్ చేస్తా ఉండండి. విజయ్ మనం చేసిన ఇదేమన్నా ఇది ఇది ఎక్విప్మెంట్ మనం టాస్క్ లిస్ట్ కానీ మెజరింగ్ పాయింట్ కానీ అసైన్ చేసిన ఎక్విప్మెంట్ ఇది చేసినామా చూద్దాం ఒకసారి ఫంక్షనల్ లొకేషన్ కింద ఎక్విప్మెంట్ ఓకే చెప్పు. మీ స్క్రీన్ రావట్లేదు అసలు, నా స్క్రీన్ డిస్ప్లే అవ్వట్లేదా? డిస్ప్లే అవుతుంది, స్ట్రక్ అయింది. లేదు వర్కింగ్ బ్రో. చెప్పు విజయ్. ఎస్లో కొట్టాను ఒకసారి ఫంక్షనల్ లొకేషన్ TES ఎగ్జిక్యూట్ చేయి. ఓన్లీ TES ఏ తీసేసి అయిపోయింది విజయ్, ఇదే తీసుకుంటున్నాం. సుధీర్ చెప్పండి సుధీర్. ఇది ప్లానింగ్ డేటా. హలో సుధీర్. హలో, ఎంటర్ క్లిక్ చేయండి ఒకసారి. ఆర్డర్ టైప్ మెయింటైన్ చేయండి. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కి PM03 వాడండి. PM03 ఎంటర్ క్లిక్ చేయండి మళ్ళీ ఒకసారి. కింద టాస్క్ లిస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఎక్విప్మెంట్ టాస్క్ లిస్ట్ క్రియేట్ చేస్తారా లేదంటే జనరల్ టాస్క్ లిస్ట్ క్రియేట్ చేసింది? ఎక్విప్మెంట్ టాస్క్ లిస్ట్ చేస్తుంది. అయితే టైప్ లో స్టార్టింగ్ ఇచ్చి ఒకసారి పక్కన బైనాక్యులర్ సింబల్ క్లిక్ చేయండి. ఏమంటారు ఇక్కడ? టైప్ ఎక్విప్మెంట్ కాబట్టి నాట్ యూ. ఓకే. ఇప్పుడు బైనాక్యులర్ సింబల్ క్లిక్ చేయండి. జనరల్ టాస్క్ లిస్ట్ చెక్ బాక్స్ పైన ఫంక్షనల్ లొకేషన్ చెక్ బాక్స్ రిమూవ్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. మీకు ఏమైనా స్టేట్మెంట్ ఏం లేవు. బ్యాక్గ్రౌండ్ ఒకసారి మళ్ళీ ఇప్పుడు బైనాక్యులర్ సింబల్ క్లిక్ చేయండి. కింద జనరల్ టాస్క్ లిస్ట్ యాక్టివేట్ చేసి మిగిలిన రెండు రిమూవ్ చేయండి. జనరల్ టాస్క్ లిస్ట్ చూస్ చేసుకోండి. 49 ఉంది చూడండి. 48 49 అనేది తీసుకోండి. ఓకే, ఇక్కడ నుంచి డైరెక్ట్ టాస్క్ లిస్ట్ కూడా చేసుకోవచ్చు కదా. ఇక్కడ ఉంది క్రియేట్ చేసుకోవచ్చు అక్కడ నుంచి కూడా. నెక్స్ట్ టైప్ స్క్రోల్ చేయండి.
షెడ్యూలింగ్ పారామీటర్స్కి వెళ్ళండి. సెకండ్ మెయింటెనెన్స్ ప్లాన్ షెడ్యూలింగ్ పారామీటర్స్ ట్యాబ్ మళ్ళీ పైకి. సో ఇక్కడ కాల్ ఆరిజిన్ నెక్స్ట్ షెడ్యూలింగ్ పీరియడ్ అవి మెయింటైన్ చేయండి. ఇది ఇప్పుడు మెయింటెనెన్స్ ప్లానింగ్ వస్తుంది ఇది ప్లాన్ షెడ్యూలింగ్ పారామీటర్స్. ఓకే. దీని బేస్ మీద ఏమైందంటే మన మెయింటెనెన్స్ ప్లాన్ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు జనరేట్ అవ్వాలి, ఎప్పుడు జనరేట్ అవ్వాలి, నెక్స్ట్ ఎన్ని రోజుల ముందు కాల్ రావాలనేది వస్తుంది మనకి. కాల్ ఆరిజిన్ ఒకసారి పర్సంటేజ్ మెయింటైన్ చేయండి. కాల్ ఆరిజిన్ సెకండ్ సబ్ స్క్రీన్. ఓకే. 100% ఇస్తే సేమ్ డే వచ్చేస్తుంది. 90% ఇస్తే 3 days ముందు, మంత్లీ కాబట్టి 3 days ముందు వస్తుంది. అలా షెడ్యూలింగ్ పీరియడ్ ఒక 2 years అలా ఇచ్చుకోండి. 2 years కాల్ రిలీజ్ అయ్యేటట్టు. వైఆర్ అని వస్తుంది. వైఆర్ ఓన్లీ వైఆర్. ఓకే. కింద స్టార్ట్ ఆఫ్ సైకిల్ ఒక 6 months బ్యాక్ ఇవ్వండి, ఎందుకంటే మీరు 6 months ప్లాన్ ఇచ్చారు కాబట్టి 6 months బ్యాక్ ఇవ్వండి. ఇప్పటి నుంచి అంటే 15/12/2025 అలా చూస్ చేసుకోండి, ఎందుకంటే మీకు ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. లేదంటే ఏమైందంటే మనకు 6 months డేట్ ఇప్పుడు వచ్చింది కాబట్టి జనరేట్ అయ్యేది ఆటోమేటిక్గా. 15/12/2025. ఓకే. నెక్స్ట్ ఇక్కడ సో ఇక్కడ టైం తీసుకుంటే ఏమైందంటే ఎవ్రీ 30 days క్యాలిక్యులేట్ చేసిద్ది. అంటే 31 days ఉన్నప్పుడు కూడా 30 daysకి ఆటోమేటిక్ కాల్ రిలీజ్ చేసిద్ది. టైం పీరియడ్ తీసుకుంటే సో ఎవ్రీ మంత్ సేమ్ డేట్న ఎవ్రీ మంత్ 15th రిలీజ్ చేసిద్ది. అంటే ఇక్కడ ఫ్యాక్టరీ క్యాలెండర్ రిమూవ్ చేయండి, ఎందుకంటే టైం పీరియడ్ ఇచ్చినప్పుడు ఫ్యాక్టరీ క్యాలెండర్ లెఫ్ట్లో ఉంచండి. ఫ్యాక్టరీ క్యాలెండర్ టైం పీరియడ్ చూస్ చేసుకోండి. మీకు లెఫ్ట్లో యూఎస్ అని వచ్చింది ఫ్యాక్టరీ క్యాలెండర్. సైకిల్ మోడిఫికేషన్ ఫ్యాక్టరీ కింద ఫ్యాక్టరీ క్యాలెండర్ యూఎస్ అని వచ్చింది చూడండి. ఆ యూఎస్ రిమూవ్ చేయండి, ఎందుకంటే ఆ ఫ్యాక్టరీ క్యాలెండర్లో ఉన్న హాలిడేస్ ఉంటే అది ఎక్స్క్లూడ్ అంటే ఇంక్లూడ్ చేసింది. సో అవి 31 days ప్లస్ హాలిడేస్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోండి. సో అందుకని ఏం చేస్తారంటే ఫ్యాక్టరీ క్యాలెండర్ రిమూవ్ చేసుకోండి. ఫ్యాక్టరీ క్యాలెండర్ రిమూవ్ చేసేయండి. అది మీకు ఎగ్జాక్ట్గా అర్థం కాదు అది, ఎందుకంటే ఒక్కోసారి ఫ్యాక్టరీ క్యాలెండర్ లీవ్స్ ఉన్నాయి అనుకోండి, సో అవి కూడా ఇంక్లూడ్ చేసేది. ఆ 31 ప్లస్ ఎన్ని లీవ్స్ అయితే ఉన్నాయో అవి కూడా ఇంక్లూడ్ చేసి దాన్ని బట్టి కాల్ రిలీజ్ చేసి సిస్టమ్ చేసుకుంటే మీకు ఎగ్జాక్ట్గా అర్థం సేమ్ డేట్ వస్తుందా రావట్లేదు అనేది అర్థమైంది. ఓకేనా. ఫ్యాక్టరీ క్యాలెండర్ చేసుకుంటే ఏంటంటే సో హాలిడేస్ ఎప్పుడైతే లీవ్స్ కానీ హాలిడేస్ కానీ ఉంటే ఆ రోజు సిస్టమ్ అనేది కాల్స్ జనరేట్ చేయదు, నెక్స్ట్ డే జనరేట్ చేస్తుంది. ఓకేనా. షెడ్యూలింగ్ ఇండికేటర్ పర్పస్ అది. వన్ మోర్ థింగ్ సుధీర్, టైం అంటే ఇప్పుడు 30 days అంటున్నారు, మనం 6 months సైకిల్ పెట్టుకున్నాం, లైక్ ఎవరీ 6 monthsకి 180 days స్టార్టింగ్ సైకిల్ నుంచి 180 daysకి. ఓకే. ఓకే, డేట్తో సంబంధం లేదు, లైక్ మంత్తో సంబంధం లేదు. ఓకే. టైం కీ డేట్ అయితే సేమ్ ఎవ్రీ మంత్ సేమ్ డేట్. ఓకే, మంత్స్ కౌంట్ చేసుకుంటాం. 15th సపోజ్ మనం 15th డిసెంబర్ ఇచ్చాం కదా, సో 6 months తర్వాత మళ్ళీ సేమ్ 15th డేట్ రిలీజ్ చేసింది. ఆ రోజు ఏమన్నా హాలిడేస్ ఫ్యాక్టరీ క్యాలెండర్ మెయింటైన్ చేసింది, హాలిడేస్ ఏమైనా మెయింటైన్ చేసింది ఇన్ బిట్వీన్ దీస్ డేస్, సో సిస్టమ్ will include those days and it will postpone the call. ఓకే. కింద ఇంకోటి చూడండి, నార్మల్గా ఐటెంలో దీని మెయింటెనెన్స్ ఐటమ్ డిస్క్రిప్షన్ మెయింటైన్ చేశారు కదా, ఫ్యాక్టరీ క్యాలెండర్ మ్యాండేటరీ ఫీల్డ్ ఉందా, ఒకసారి ఎంటర్ క్లిక్ చేయండి. మళ్ళీ ఫ్యాక్టరీ క్యాలెండర్ ఐఎన్ ఏదో ఒకటి ఇవ్వండి, అది మ్యాండేటరీ ఫీల్డ్ చేసినట్టున్నారు దాంట్లో. ఇది క్లోజ్ చేయండి పాప. ఫ్యాక్టరీ క్యాలెండర్ ఐఎన్ ఇవ్వన్నా, నార్మల్ మ్యాండేటరీ ఫీల్డ్ అవసరం లేదు. ఐఎన్ ఇవ్వండి, అట్లా వన్ ఇచ్చి ఐఎన్
ఒకసారి ఎంటర్ క్లిక్ చేయండి. ఇదే ప్లాన్ కింద మనం వేరు ఎక్విప్మెంట్స్ డిఫరెంట్ ప్లాన్స్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమైందంటే సిస్టము ఒక్కొక్క ఎక్విప్మెంట్కి ఒక్కొక్క ఆర్డర్ రిలీజ్ చేసింది. ఏది కింద ఐటమ్స్ పక్కన ఇక్కడ డిస్క్రిప్షన్ పక్కన సెకండ్ ఐకాన్ చూసారా, న్యూ ఐకాన్ కింద డిస్క్రిప్షన్ మెయింటెనెన్స్ ఐటమ్ డిస్క్రిప్షన్ ఉందా? అవును సార్. దాని పక్కన రెండో ఐకాన్ చూడండి, అది క్లిక్ చేస్తే ఇంకొక ఐటమ్ క్రియేట్ అయ్యింది సేమ్ మెయింటెనెన్స్ ప్లాన్ నెంబర్ కింద. సో అప్పుడు ఈ ఎక్విప్మెంట్ కాకుండా వేరే ఎక్విప్మెంట్ కూడా మనం సేమ్ ఇదే ప్లాన్ కింద క్రియేట్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమైందంటే సో ఈచ్ ప్లాన్కి ఒక్కొక్క మనకు ఆర్డర్ జనరేట్ అవుతుంది కదా. సో ఈ ఎక్విప్మెంట్కి ఒక ఆర్డర్ జనరేట్ అయ్యింది. నెక్స్ట్ వేరే ఐటమ్ క్రియేట్ చేసినప్పుడు సో ఆ ఐటమ్లో ఉన్న ఎక్విప్మెంట్కి ఒక ఆర్డర్ జనరేట్ అయింది. సపరేట్ ఆర్డర్స్ జనరేట్ అవుతాయి. ఇప్పుడు ఇవాళ ఇది చూపిస్తుంది వస్తుంది. ఇప్పుడు ఈ రోజుకి పెట్టాం కదా 6 months తర్వాత. ఈరోజు నేను చూపిస్తాను మీకు. నార్మల్గా ఐటమ్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి. ముందుగా న్యూ క్లిక్ చేసి మెయింటెనెన్స్ ఐటమ్ జనరేట్ చేసి వేరే ఎక్విప్మెంట్ ఇస్తే సేమ్ డేట్న వేరే ఎక్విప్మెంట్కి ఈ ఎక్విప్మెంట్ రేట్కి సో 2 డిఫరెంట్ ఆర్డర్స్ క్రియేట్ అవుతాయి. ఓకే, సో క్లిక్ చేయండి, అది క్రియేట్ అయ్యే 3 ఐటమ్ క్లిక్ చేయండి. సో ఇక్కడ వేరే ఎక్విప్మెంట్ మనం మెయింటైన్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఆ ఎక్విప్మెంట్ కాకుండా వేరే ఎక్విప్మెంట్ చూస్ చేసుకోండి. ఇంకా ఆర్డర్ టైప్ ఇప్పుడు PM02 PM03 కదా సార్. కిందకి టాస్క్ లిస్ట్ వేరే చూస్ చేసుకోండి. ప్రయారిటీ ఇవ్వచ్చా? ఇచ్చుకుని పర్లేదు. కాకపోతే ఈ ప్రయారిటీ ఇంపాక్ట్ అవ్వదు, మనకి ఆర్డర్లో ఇది అవ్వదు. టాస్క్ లిస్ట్ దానికి కావాలంటే వేరే కస్టమైజేషన్ చేయించుకోవాలి. ఈ రిమూవ్ చేసేయండి, ఎందుకంటే అది మనకి లేవు కదా ఎక్విప్మెంట్. సో పైన జనరల్ టాస్క్ లిస్ట్ ఒకటి యాక్టివేట్ చేసి కంటిన్యూ చేయండి. ఫంక్షనల్ లొకేషన్ ఎక్విప్మెంట్ రిమూవ్ చేసి బ్యాక్ వెళ్ళమంటారా? ఇక్కడ ఈ 2 రిమూవ్ చేసాను సరిపోతుంది. ఎక్విప్మెంట్ టాస్క్ లిస్ట్, ఫంక్షనల్ లొకేషన్ టాస్క్ లిస్ట్ రిమూవ్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ 49 ఏదో వేరే తీసుకోండి, ఏదో తీసుకోండి, ఎన్ని జనరల్ ఏం పర్లేదు. సో ఒకసారి ఎంటర్ క్లిక్ చేసి సేవ్ చేయండి. మీకు ఒకే ఆర్డర్లో మల్టిపుల్ ఎక్విప్మెంట్స్కి చేయాలనుకుంటే పక్కన ఆబ్జెక్ట్ లిస్ట్ ఐటమ్ అని చూసారా, ట్యాబ్ ఆబ్జెక్ట్ లిస్ట్ ఐటమ్ ఐటమ్ పక్కన. సో ఇక్కడ ఏంటంటే మనం మల్టిపుల్ ఎక్విప్మెంట్స్కి ఒకే ఆర్డర్ కింద చేసుకోవాలనుకున్నప్పుడు సో రైట్ స్క్రోల్ చేస్తే మీకు ఎక్విప్మెంట్ నెంబర్ వస్తుంది. మనం మల్టిపుల్ ఎక్విప్మెంట్స్ సేమ్ దాంట్లో మెయింటైన్ చేసుకోవచ్చు. మనం అంటే ఒక ఆర్డర్ కింద మల్టిపుల్ ఎక్విప్మెంట్స్ మనం మెయింటెనెన్స్ చేస్తాం. ఫంక్షనల్ లొకేషన్ కాదు, మనం ఫంక్షనల్ లొకేషన్ కింద ముందు ఎక్విప్మెంట్ ఇచ్చుకోండి. అది ఫంక్షనల్ లొకేషన్ చేసేప్పుడు ఫంక్షనల్ లొకేషన్ ఇచ్చుకుంటాను, ఎక్విప్మెంట్ చేసేప్పుడు ఎక్విప్మెంట్ ఇచ్చుకుంటాం. సో అంటే సేమ్ టాస్క్స్ ఒకే ఆర్డర్ కింద మనం మల్టిపుల్ ఎక్విప్మెంట్స్ మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా దీనికి ఇక్కడ మెయింటైన్ చేసుకుంటాం. ఓకేనా, సేవ్ చేయండి. ఇది 202 మెయింటెనెన్స్ ప్లాన్ క్రియేట్ అయింది కదా. సో IP10 ట్రాన్సాక్షన్ కూడా ఉంది. ఒకసారి ఇవి రాసుకుంటా వస్తుంది. ఫస్ట్ ట్రాన్సాక్షన్ కూడా చెప్పండి. IP41 for మెయింటెనెన్స్ ప్లాన్ క్రియేట్, సింగిల్ మెయింటెనెన్స్ ప్లాన్ క్రియేషన్, సింగిల్ సైకిల్. ఇప్పుడు IP10 వస్తుంది. IP10 ట్రాన్సాక్షన్ కూడా ఇది మెయింటెనెన్స్ ప్లాన్ స్టార్ట్ షెడ్యూలింగ్. ఎందుకంటే వాయిస్ క్లారిటీ రావట్లేదు, అందుకే రాసుకుంటే కాస్త ఐడియా ఉంటుంది కదా చేసుకుంటే. పైన స్టార్ట్ అని చూసారా, స్టార్ట్ క్లిక్ చేయండి ఒకసారి. మనకి స్టార్ట్ ఆఫ్ సైకిల్ అక్కడ ఇచ్చాం కాబట్టి సేమ్ డేట్ ఇక్కడ కాపీ అవుతుంది. కంటిన్యూ అక్కడ ఇవ్వకుండా ఉంటే ఇక్కడైనా మనం మెయింటైన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ న్యూ స్టార్ట్ హోల్డ్లో ఉంది, అంటే మనం సేవ్ చేసిన ఇది ఇప్పటికి 15/6 కదా, ప్లాన్ డేట్ 15/6 చేశారు. 11th వస్తుంది, 11th మంత్. సరే పర్లేదు, సేవ్ చేయండి, నేను మాన్యువల్ రిలీజ్ చేస్తాను.
మళ్ళీ ఎంటర్ క్లిక్ చేయండి. సో ఆ ఫస్ట్ లైన్ ఐటమ్ సెలెక్ట్ చేయండి. ఓకే కింద గ్రీన్ ఫ్లాగ్ ఉంది చేయండి. న్యూ స్టార్ట్ సేవ్ టు కాల్ వచ్చిన స్టేటస్ కి. సో వన్స్ సేవ్ చేసినండి మీకు ఆర్డర్స్ జనరేట్ అవుతాయి. ఒకసారి సేవ్ చేయండి చెప్తాం. అన్ని సేవ్ చేయమంటారా? మళ్ళీ సేవ్ చేయండి. దీన్ని ఫస్ట్ దాని వస్తుంది, అన్ని సేవ్ చేయమంటారా? లైన్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోలేదు, మీరు క్లోజ్ చేయండి. క్లోజ్ ఆల్రెడీ రిలీజ్ అయింది. అక్కడ మీకు పక్కన స్టేటస్ షెడ్యూలింగ్ టైప్ లో స్టేటస్ అప్డేట్ అయింది చూడండి. న్యూ స్టార్ట్ సేవ్ టు కాల్. సేవ్ చేసినండి మీకు కాల్ అనేది జనరేట్ అవుతుంది. సేవ్ చేయండి. ఇది మాన్యువల్ గా, నార్మల్ గా అయితే డేట్ ఆటోమేటిక్ రిలీజ్ అవుతుంది. సో మనం 1 month బ్యాక్ ఇచ్చాం కదా. కంటిన్యూ ఎగ్జిట్ అండి. ఒకసారి ఎగ్జిట్ అండి. 463 ఒకసారి దీనికి వెళ్ళండి. IP02కి వెళ్ళండి. $464 వెళ్ళింది. 64 కా 63 మనం పాపప్ వచ్చింది. ఆపరేషన్స్ లేవని. ఒకసారి మళ్ళీ IP10కి వెళ్ళి చూడండి. 64 ఇక్కడ ఉంది సుధీర్ డేటా. ఒకసారి డిస్క్ మాన్యువల్ రిలీజ్ చేయండి. ఫస్ట్ లైన్ ఐటమ్ సెలెక్ట్ చేసి మాన్యువల్ రిలీజ్ చేయండి. కింద ప్రింట్ క్లిక్ చేయండి. ఇప్పుడు సేవ్ చేయండి. ఒకసారి పాపప్ వస్తుంది. 463 ఓకే. ఎగ్జిట్ IP01 02 IP02 దేనికి సుధీర్? IP01 చేంజెస్కి. ఓకే. ఆ 463 లైన్ ఐటమ్ సెలెక్ట్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి దాని మీద. 463 ఓకే. ఎడిట్ మోడ్ లో లేదా ఇది? ఎడిట్ మోడ్ లో రావాలి. బ్యాక్గ్రౌండ్ ఒకసారి పెట్టండి. ఐటమ్కి వెళ్ళండి. సెకండ్ ఐటమ్ ట్యాబ్ కిందకి రండి. టాస్క్ లిస్ట్ 49 ఇవ్వండి. టాస్క్ లిస్ట్ గ్రూప్ సైన్ గ్రూప్ కౌంటర్ 1. ఒకసారి డిస్ప్లే ఐకాన్ క్లిక్ చేయండి. ఏది లాస్ట్ న్యూ పక్కన ఉంది డిస్ప్లే, అది క్లిక్ చేయండి. ఇంట్లో ఆపరేషన్స్ ఉన్నాయి కదా, ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. సేవ్ చేయండి. ఇప్పుడు IP10కి వెళ్ళండి. ఎంటర్. ఇప్పుడు రిలీజ్ చేయండి. మాన్యువల్ రిలీజ్. సేవ్. ఇప్పుడు మనం 2 ఐటమ్స్కి 2 మళ్ళీ ఎంటర్ క్లిక్ చేయండి. ఇక్కడ ఒకదానికే చేసాం. ఫస్ట్ లైన్ ఐటమ్ సెలెక్ట్ చేయండి. న్యూ స్టార్ట్ కాల్. ఓకే. కింద డిస్ప్లే ఐకాన్ క్లిక్ చేయండి. లాస్ట్ బట్ 1. సో 463కి మనకి ఆర్డర్ నెంబర్ 177 జనరేట్ అయింది. 464కి 178 జనరేట్ అయింది. ఓకేనా. సో ఈ 2 ఆర్డర్స్ మళ్ళీ ఆపరేషన్స్ బట్టి మిగిలిన ప్రాసెస్ అంతా సేమ్. మనం జనరల్ మెయింటెనెన్స్, కరెక్టివ్ మెయింటెనెన్స్ ఆర్డర్ ఎలా చేస్తామో, సో PM01 కంట్రోల్కి ఉంటే టైం కన్ఫర్మేషన్, PM03 ఉంటే ఎక్స్టర్నల్ సర్వీస్ ప్రొక్యూర్మెంట్, నెక్స్ట్ గూడ్స్ ఇష్యూ అయితే మీకు ట్రాన్సాక్షన్ కోడ్, గూడ్స్ ఇష్యూ రిసీప్ట్. సేమ్ ప్రాసెస్, ఇంకా ప్రీవియస్ ప్రాసెస్ ఎలా చేసాం సేమ్ అదే ప్రాసెస్ చేస్తాం ఇక్కడ. ఓకేనా. ఆర్డర్ జనరేట్ అయిన తర్వాత ఇక్కడ మాత్రం సేమ్ ప్రాసెస్, పాత కరెక్ట్ మెయింటెనెన్స్ ఏ ప్రాసెస్ అయితే చేస్తాం మొత్తం కంటిన్యూషన్ ఇది.
ఇక్కడ ఆర్డర్ నెంబర్ వచ్చింది సుధీర్. ఇక్కడ ఆర్డర్ నెంబర్ తీసుకెళ్లి మళ్ళీ నోటిఫికేషన్ లో పేస్ట్ చేయాలా ఈ ఆర్డర్ తీసుకెళ్లి? నోటిఫికేషన్ అవసరం లేదు, ఆల్రెడీ ఆర్డర్ క్రియేట్ అయింది. సో మనం ఏం చేస్తామంటే ఇంకా మీకు అది ఐడబ్ల్యూ రిలీజ్ చేసేసి ఒకసారి ఇది ఆర్డర్ కాపీ చేయండి. IW32కి వెళ్ళండి. నేను కాపీ చేసుకుంటా. ఎంటర్ ఆపరేషన్స్కి వెళ్ళండి. ఇది మన సిస్టమ్ స్టేటస్ క్రియేటెడ్తో ఉంది. సో రిలీజ్ చేసుకొని ఇంకా ఈ ఆపరేషన్స్ టైం కన్ఫర్మేషన్ చేస్తాం. సేమ్ అదేవిధంగా టాస్క్ లిస్ట్లో కాంపోనెంట్స్ మెయింటైన్ చేస్తే కాంపోనెంట్స్కి గూడ్స్ ఇష్యూ చేస్తాం. టాస్క్ లిస్ట్ లో ఉన్న ఆపరేషన్స్ ఇక్కడికి వచ్చేస్తాయి సుధీర్. అవును, టాస్క్ లిస్ట్లో వర్క్ సెంటర్ అవన్నీ అయితే మెయింటైన్ చేస్తాం, సేమ్ అవే ఇక్కడికి వస్తుంది. వర్క్ సెంటర్ లో మెయింటైన్ చేసిన టాస్క్ లిస్ట్ లో చేసిన ఆపరేషన్స్ ఇక్కడ కాపీ అయిపోయి మొత్తం సేమ్ డేటా ఇక్కడ సేమ్ కాంపోనెంట్స్ కూడా మెయింటైన్ చేస్తాం. అక్కడ కాంపోనెంట్స్ కూడా ఇక్కడికి వస్తాయి. సుధీర్ ఇప్పుడు అంటే పర్టికులర్ ఎక్విప్మెంట్స్కి పలానా టాస్క్ లిస్ట్ని ఆల్రెడీ చేస్తుంటారా లేకపోతే క్రియేట్ చేసి పెట్టుకుంటామా? మనం క్రియేట్ చేసుకుంటాం. ఎందుకంటే సో సపోజ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆపరేషన్స్ ఉంటాయి కదా. సో వాళ్ళు ఇస్తారు మనకి యూజర్స్ లిస్ట్. సో ఈ ఎక్విప్మెంట్ మీద మీరు ఏమేమి ఆపరేషన్ పర్ఫామ్ చేస్తారు 6 monthsకి, సో 3 monthsకి ఏమేమి ఆపరేషన్ పర్ఫామ్ చేస్తారు అనేది మనం యూజర్ని అడిగి కలెక్ట్ చేసుకోవాలి డేటా. ఇన్స్టలేషన్ అప్పుడే ఎన్ని ఆల్రెడీ సెట్ చేసుకుంటాం టాస్క్ లిస్ట్ అంటే దీనికి ఆటోమేటిక్ డేటా కలెక్ట్ చేసుకొని క్రియేట్ చేసుకొని తర్వాత మెయింటెనెన్స్ ప్లాన్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే ఓకే. సో ఇది కాంపోనెంట్స్ రాలేదుగా. మనం టాస్క్ లిస్ట్లో కాంపోనెంట్స్ అవ్వలేదు. ఒకసారి టాస్క్ లిస్ట్కి వెళ్ళండి. 49 కదా, IA06కి వెళ్ళి 49(1)కి వెళ్ళండి. IA06 ఎంటర్. 49 ఎంటర్. సో ఇక్కడ మనకు పైన కాంపోనెంట్స్ పక్కన వచ్చేసరికి వెళ్ళగలరు. లైన్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే ఏ ఆపరేషన్ పైన అనేది మనకి చూస్ చేసుకోవాలి. ఆపరేషన్స్ లైన్ ఐటమ్ కాంపోనెంట్స్. సో ఇక్కడ మన కాంపోనెంట్స్ మెయింటైన్ చేస్తే అక్కడ కాపీ అవుతాయి అనమాట. ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ అయిన ఆర్డర్స్ నెక్స్ట్ ఫ్యూచర్లో రిలీజ్ చేసే ఆర్డర్స్ వస్తాయి. ఓకే, క్వాంటిటీ 1 లేకపోతే 2 ఇవ్వండి. ఓకే, క్రియేటెడ్ ఆర్డర్స్ మాత్రం మళ్ళీ డేటా కాపీ అవ్వదు. సో వన్స్ చేంజెస్ చేసిన తర్వాత టాస్క్ లిస్ట్ మెయింటెనెన్స్ ప్లాన్కి వెళ్ళి IP02కి వెళ్ళి ఒకసారి సేవ్ చేసేసి మళ్ళీ షెడ్యూలింగ్కి వెళ్ళి చేయాలి. టాస్క్ లిస్ట్ లో మీరు చేసి ఒకసారి కాపీ చేస్తారా సుధీర్? ఒకసారి ఈ ప్రాసెస్ అంతా ఒక చిన్న రికార్డింగ్ లో మేము అర్థం చేసుకునేలాగా ఇంత ఎందుకంటే నేను స్క్రీన్ షేరింగ్ ఆపుతాను. అది బెస్ట్. మాకు కొంచెం అంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది ప్రాసెస్ అనేది, ప్రాక్టీస్ చేయాలన్నా. సో ఫస్ట్ నేను IP41 ట్రాన్సాక్షన్ ఒకటి లిస్ట్ ముందు క్రియేట్ చేస్తాను. IA06. ఓకే, సుధీర్ 1 minute. ఆ స్క్రీన్ షేర్ అవుతుందా సుధీర్? ఇది ఒకటి నేను చేసేది వస్తుంది. సుధీర్ బ్రో స్క్రీన్ షేర్ వస్తుంది, అందుకే సుధీర్ ఒక్క నిమిషం సుధీర్ 1 minute. నేను రాసుకుంటూ ఉంటాము ఒకసారి. స్టెప్ బై స్టెప్ ఒకసారి చెప్పేయండి సుధీర్. ఫస్ట్ జనరల్ టాస్క్ లిస్ట్ నేను కాంపోనెంట్స్ మెయింటైన్ చేస్తాను ఇక్కడ. ఓకే, రాసుకుంటాం కొంచెం స్లో. IA01లో IA06 ట్రాన్సాక్షన్ కోడ్ జనరల్ టాస్క్ లిస్ట్. ఓకే, ఓకే. చేంజెస్కి ఇది మెటీరియల్స్ ఒకటి స్టాక్ నాన్ స్టాక్ మెయింటైన్ చేస్తారు. లేదు, 2 స్టాక్ మెయింటైన్ చేస్తాం మనం. ఎందుకంటే ప్రివెంటివ్ ప్లాన్లో నాకు 3 days ముందర రిలీజ్ అయింది కాబట్టి సో వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు. కాకపోతే నేను మీకు నాన్ స్టాక్ మెయింటైన్ చేసుకో ప్రాబ్లం లేదు. అది ఓకే. నేను రీఛార్జ్ 171A, ఇది కూడా 171A.
స్టోరేజ్ లొకేషన్. ఓకే. నెక్స్ట్ సేవ్ చేస్తాను. ఈ ఆపరేషన్కి అగెనిస్ట్ కాంపోనెంట్స్ మెయింటైన్ చేసేసి సేవ్ చేస్తాను. ఇది ఈ ఆపరేషన్కి అగెనిస్ట్ నేను కాంపోనెంట్స్ మెయింటైన్ చేసాను ఈ రెండు. ఈ ఆపరేషన్ ఇందులో తీసుకోగలం సార్. ఒక టాస్క్ లిస్ట్ చేసి అది ఇంకొక ప్రివెంటివ్ మెయింటెనెన్స్ క్రియేట్ చేసి అనుకుంటారు సార్. సో ఇక్కడ అయితే జనరల్ టాస్క్ లిస్ట్ ఒకటి నేను క్రియేట్ చేస్తున్నాను 57. ఓకే. సో టెస్ట్ అని ఇస్తున్నాను. ప్లాంట్ 1710 సెంటర్. ఎక్స్టర్నల్ ఐడి మేము చేయలేదు కదా, ఇదేంటి? నేను నార్మల్గా ఈ ప్లాంట్ కూడా ఏదో మన డిస్క్రిప్షన్ ఇచ్చుకోవడానికి ఏదో ఐడెంటిఫికేషన్ కోసం నేను ఏం చేస్తానంటే ఈ ప్లానింగ్ ప్లాంట్ నెక్స్ట్ ఈ గ్రూప్ కౌంటర్ రెండు కల్పిస్తున్నాను. ఓకే. ఇది నార్మల్గా మనం యూజ్ చేయము. ఏదైనా కస్టమైజేషన్స్ ఉన్నప్పుడు ఆ టైంలో రెట్రోఫిట్ ఆర్డర్ కస్టమర్ సర్వీస్ వాళ్ళు ఎక్కువ వాడతారు ఎక్స్టర్నల్ ఐడి అనేది. ఓకే. ఈ వర్క్ సెంటర్ ఇస్తున్నాను. యూసేజ్ 4 అండ్ మెయింటెనెన్స్ రిలేటెడ్ ఓవరాల్ స్టేటస్ రిలీజ్ జనరల్. యూసేజ్ 4 అంటే ప్లాంట్ మెయింటెనెన్స్ రిలేటెడ్. ఓకే ఓకే గుర్తొచ్చింది సార్. నెక్స్ట్ ఓవరాల్ స్టేటస్ అంటే రిలీజ్ జనరల్ మనం యూజ్ చేసుకోవడానికి. ఓకే. సో ఈ మెయింటెనెన్స్ స్ట్రాటజీ నేను రేపు స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఇప్పుడు మీకు అర్థం కాదు ఒకసారి. సో ఇక్కడ PM01 మెయింటైన్ చేస్తున్నాను. సపోజ్ ఇక్కడ PM03 మెయింటైన్ చేస్తాను. ఓకే. ఇక్కడ ఆపరేషన్ ఇన్ అవర్స్ మాత్రం 10 అవర్స్ మెయింటైన్ చేస్తున్నాను. ఈ నెంబర్ 10 అవర్స్. ఆపరేషన్ 1. సో ఇది ఎక్స్టర్నల్ మెయింటైన్ చేస్తాను PM03. ఓకే. సో ఎంటర్ క్లిక్ చేసిన వెంటనే కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్ అవుతుంది. ఓకే. ఓకే. కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్ ఏం మెయింటైన్ చేస్తాం ప్రీవియస్గా. ఒక నిమిషం. ఎర్రర్ వచ్చింది. 6100 చూస్తున్నా. ఒక్క నిమిషం.
ఓకే, సో ఇది మెయింటైన్ అయింది. నెక్స్ట్ కాంపోనెంట్స్లోకి వెళ్ళాను. క్వాంటిటీ టు క్వాంటిటీ. సుధీర్, అది ఎలా మెయింటైన్ అయింది సుధీర్? మాకు కూడా చాలా సార్లు రైజ్ అయింది అయ్యారు. అది ప్రాపర్ డేటా మెయింటైన్ చేయకపోతే మనకు వస్తుంది. సో మనం ఏంటంటే కంట్రోలింగ్ ఏరియాలో ఉన్న కాస్ట్ ఎలిమెంటే తీసుకోవాలి. వేరే కాస్ట్ ఎలిమెంట్ తీసుకుంటే మనకి ఎర్రర్ వస్తే అది ఇదవుతుంది. మార్చుకుంటూ ట్రై చేయాలి. అది కంట్రోలింగ్ ఏరియా మన 8000 అది ఉంది, 1710 కంపెనీ కోడ్. ఇవి రెండు దాని రిలేటెడ్ మెయింటైన్ చేస్తే మనకి ఇష్యూ రాదు. బ్యాక్ సేవ్ చేస్తాను. నేను కాంపోనెంట్స్ మెయింటైన్ చేశాను. నెక్స్ట్ ఆపరేషన్ ఒకటి స్టాక్, ఒకటి ఇది ఇంటర్నల్, ఒకటి ఎక్స్టర్నల్ సర్వీస్ మెయింటైన్ చేశాను. ఓకే, సేవ్ చేస్తాను. చెప్పండి. ఆపరేషన్స్ లోనే ఇవి మెయింటైన్ చేశారు. స్టాక్ కూడా ఇక్కడ నా రెండు స్టాక్ మెయింటైన్ చేస్తాను. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కాంపోనెంట్స్ మెయింటైన్ చేస్తాను. కావాలంటే నాన్ స్టాక్ మెయింటైన్ చేసుకొని మళ్ళీ మీరు పర్చేసింగ్ ఆర్గనైజేషన్ అవన్నీ రైట్ సైడ్ స్క్రోల్ చేసుకుంటారు, అవన్నీ మెయింటైన్ చేసుకుంటాం. అందుకని ఈ 57(1) అనేది నేను క్రియేట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు నేను మెయింటెనెన్స్ ప్లాన్ అనేది క్రియేట్ చేస్తాను. 57 IP41. సో ఇక్కడ మెయింటెనెన్స్ ఆర్డర్. ఓకే, ఇక్కడ టెస్ట్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ నాకు నేను మంత్లీ ఇస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మళ్ళీ నేను టెస్ట్ అని ఇస్తాను. ఇక్కడ ఏం చేస్తాను, ఎక్విప్మెంట్స్ చూస్ చేసుకుంటాను నేను లిస్ట్ నుంచి. ఓకే, ఆర్డర్ టైప్ PM03. నేను ఇక్కడ అక్కడ ఏం మెయింటైన్ చేస్తాను. సో 57 కదా నేను క్రియేట్ చేసిన టాస్క్ లిస్ట్, దాని గ్రూప్ కౌంటర్ 1. ఓకే, డైరెక్ట్ మెయింటైన్ చేస్తున్నాను నేను చెక్ చేయకుండా. నెక్స్ట్ మెయింటెనెన్స్ దీంట్లో కాల్ ఆరిజిన్ నేను మంత్లీ కదా 90% ఇచ్చాను, అంటే 3 days ముందు అయింది. అంటే 90% అంటే ఎలా అంటే, సో 30 days డివైడెడ్ బై 100 వేసుకోండి. తర్వాత దాన్ని బట్టి ఇంటూ ఎంత పర్సంటేజ్ మెయింటైన్ చేస్తే అంత డేస్ ముందు, అంటే సపోజ్ 30/100 ఇంటూ 90 వేస్తాం. సో ఇప్పుడు ఏమైందంటే మనకి 27 వస్తుంది. సో 27 అంటే మనకి 30 - 27 3 days ముందు వస్తుంది. సో ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో ఇది నేను డేస్లో మెయింటైన్ చేసాను కూడా చూపిస్తాను. ఒకసారి యాక్టివేషన్ చేసి ఒక 10 minutes నాకు టైం ఉంటుంది. ఓకే, సో 5 years మేము మెయింటైన్ చేస్తాం షెడ్యూల్ పీరియడ్. ఓకే, కంప్లీషన్ రిక్వైర్మెంట్ చెక్ బాక్స్ యాక్టివేట్ చేస్తాం. ఇది ఎందుకంటే మనం వన్స్ ప్రీవియస్ ఆర్డర్ టేకో కానీ క్లోజ్ కానీ చేస్తేనే మనకి ఫర్దర్గా ఆర్డర్ అనేది రిలీజ్ అవుతుంది, లేదంటే రిలీజ్ అవుతుంది. చెక్ బాక్స్ పర్పస్ అది. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే లాస్ట్ మంత్ 15/04/15/2026 ఇస్తున్నా. ఓకే, సో టైంకి డేట్ ఇస్తున్నాను. యూఎస్ క్యాలెండర్ తీసుకున్నాను. డిఫాల్ట్ నేను IM మెయింటైన్ చేస్తాను. ఓకేనా, సో నేను దీన్ని సేవ్ చేస్తాను. ఇక ఇప్పుడు మనకి 203 అనేది మెయింటెనెన్స్ క్రియేట్ అయ్యింది. దీన్ని నేను IP10కి వెళ్తాను. సో IP10కి వెళ్ళి షెడ్యూల్ చేస్తాను.
సో ఇప్పుడు నేను 203 స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు నాకు ఏంటంటే డేట్ రీచ్ అయింది కాబట్టి న్యూ స్టార్ట్ సేవ్ టు కాల్ అంటే నార్మల్గా 12వ తేదీ ఈ మంత్ మనకి కాల్ డేట్. ప్లాన్ డేట్ అనేది మనం ఎప్పుడు చేయాలనేది ఏందనేది వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి మనకి అన్ని సేమ్ డేట్స్ జనరేట్ అవుతాయి. ఎందుకంటే మనం టైంకి డేట్ తీసుకున్నాం. సో హాలిడేస్ ఏం మెయింటైన్ చేయలేదు ఆ క్యాలెండర్లో. ఓకే, ఇది నేను మాన్యువల్ రిలీజ్ చేసే అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ అది వన్స్ సేవ్ చేస్తే కాల్ జనరేట్ అయిన తర్వాత వస్తుంది. ఓకే, నేను సేవ్ చేస్తాను అయితే. అక్కడ మంత్లీ ఇచ్చాం కాబట్టి ఇక్కడ మంత్ ఫుల్ ఇచ్చాను కదా సార్. మంత్కి రిలీజ్ అవుతుంది. ఇప్పుడు 415 ఇచ్చారు కదా సార్ మీరు. ఇక్కడ 515 డైరెక్ట్ అంటే 415 రాదా సార్? 4th month 15 డేట్. 4th month రాదు, మన స్టార్ట్ సైకిల్ రోజు రాదు, అప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంది. నెక్స్ట్ మంత్ది రిలీజ్ అయ్యేది అక్కడ డేట్ వస్తుంది. /IA06 purchasing arc. సో మనకి ఈ ఆర్డర్ జనరేట్ అయింది. /IW32 ట్రాన్సాక్షన్ కూడా వెళ్తున్నాను. ఈ ఆర్డర్ రిలీజ్ చేసుకున్నాను. ఓకే, సో సేవ్ చేస్తున్నాను. సో ప్లీజ్ మెయింటైన్ పర్చేసింగ్ డేటా ఫస్ట్. సేవ్ రిజెక్టెడ్ బై సిస్టమ్ ఆపరేషన్స్ external save. సో ఇది మనకి ఇప్పుడు దీనికి టైం కన్ఫర్మేషన్ చేస్తాం. నెక్స్ట్ దీనికి PR to PO క్రియేట్ చేసి సర్వీస్ అంటే షీట్ చేస్తాం PM03. ఓకే, నెక్స్ట్ కాంపోనెంట్స్ మనకి ఇక్కడ కాపీ అయ్యి సో 2 స్టాక్. సో మనం దీనికి గూడ్స్ ఇష్యూ అనేది చేస్తాం. ఓకే, సపోజ్ నేను టైం కన్ఫర్మేషన్ చేస్తాను. /IW41 sounds parameters.
ఓకే, కన్ఫర్మేషన్ సేవ్ అయింది. ఇక్కడ మనకి యాక్చువల్ వర్క్ అనేది 2 hours పోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ దీనికి పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయాలి. సో దీని పర్చేజ్ ఆర్డర్ నెంబర్ అంతా 687 పర్చేజ్ రిక్వెస్ట్ ME21 687. ఓకే, క్లిక్ చేసి అడాప్ట్ చేస్తాను. మనం ఇక్కడ సప్లయర్ మెయింటైన్ చేయకపోతే
అడిగితే ఇక్కడ అడుగుతుంది. ఎప్పుడైతే పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం అప్పుడు అడుగుతుంది అంతది ప్రైస్ $50. ఓకే, క్రియేట్ ఫస్ట్ చెక్. సో మెసేజ్ ఇష్యూడ్. సో నెక్స్ట్ సేవ్. తర్వాతకి సర్వీస్ పిఓ కాబట్టి సో దీనికి ఎగనెస్ట్గా మనం ML81N అని సర్వీస్ సెంటర్ షీట్ చేస్తాం. జస్ట్ అది మీకు లాస్ట్ టైం చూపించిన స్క్రీన్ మనకి కాన్ఫిగరేషన్ ఇష్యూ వస్తుంది. సో ఈ మెమోతో చెక్ చేయాలి ఒకసారి అవుతుంది. సో అదేమంటే జస్ట్ మనకి ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ అయింది, ఎన్ని అవర్స్ వర్క్ చేశారు అనేది మనం మెయింటైన్ చేసుకుంటాం దాంట్లో. ఈపీఓ సేవ్ అయింది. ఈపీఓ తీసుకుని మనం నార్మల్గా ML81Nలో చేస్తాం కాబట్టి మనకి ఇష్యూ వస్తుంది. జస్ట్ రీస్టార్ట్ స్క్రీన్ అది ML81N అదర్ పర్చేజ్ ఆర్డర్ అండ్ కస్టమైజ్ ఇష్యూ వస్తుంది. నార్మల్గా ఇక్కడ సర్వీస్ నెంబర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో ఈ పిఓలో ఏదైతే ఉన్నది సో దాని బేస్ మీద మనం ఇక్కడ ఎంత క్వాంటిటీ యూజ్ చేసుకున్నాం. సపోజ్ మనం అక్కడ 1 క్వాంటిటీ ఇచ్చినా 1 క్వాంటిటీ ఇస్తే 100% ఫుల్ అయ్యాడు. సో సపోజ్ మనం ఒక 10 క్వాంటిటీ తీసుకొని ఒకసారి 1% ఇచ్చేసాం అనుకో. సో రిమైనింగ్ పర్సెంటేజ్ నెక్స్ట్ టైం అప్డేట్ చేసుకుంటాం సేమ్ సర్వీస్ సెంటర్ షీట్లో. సో ఇక్కడ ఆర్డర్ నెంబర్ ఆటోమేటిక్ కాపీ అవుతుంది. పర్చేజ్ ఆర్డర్కి అగెన్స్ట్ కాస్ట్ సెంటర్ కానీ కాస్ట్ WBSL మెయింటైన్ చేస్తామని ఆటోమేటిక్గా మనకి ఈపీఓ బేస్ మీద మొత్తం కాపీ అవుతుంది డేటా. ఓకేనా. సో ఇది ఒక్కటే పెండింగ్ ఉంది. సో మిగిలినవి మనకి పర్చేజ్ రిక్వేషన్ కానీ పర్చేజ్ అదే గూడ్స్ ఇష్యూ కానీ గూడ్స్ రిసిప్ట్ మిగిలినంత ప్రాసెస్ ఉంది. నెక్స్ట్ మీకు ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళి మనం ఇప్పుడు గూడ్స్ ఇష్యూ చేయాలి. సో మనకి ఎందుకంటే మనం 2 స్టాక్ మెయింటైన్ చేస్తాం. సో గూడ్స్ ఇష్యూ చేయాలి. సో ఆర్డర్ నెంబర్ 79 కదా. సో దీంట్లో మనకి 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. సో ఆర్డర్ నెంబర్ వచ్చి ఎంటర్ చేశాను. స్టార్ట్ డేట్ ఆర్డర్. ఒకసారి నేను చూస్తాను PM03ది. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఆర్డర్ టైప్ PM02 తీసుకొని ఒకసారి ట్రై చేయండి.
మెయింటెనెన్స్ ప్లాన్ క్రియేషన్ అప్పుడు. సో మనకి అప్పుడు PM02 అయితే మనకి గూడ్స్ ఇష్యూ మొత్తం జరుగుతుంది. ఓకేనా? మనం ఏదైనా ఆ టైప్ యూజ్ చేసుకోవచ్చు వాటిలో మూడిట్లో. చూసి ఒకసారి మీరు మెయింటెనెన్స్ 500 కౌంటర్ బేస్డ్ ఒకసారి PM02 ఆర్డర్ టైప్ తీసుకొని ఒకసారి అది కూడా ట్రై చేయండి. ఓకేనా? ఓకే సార్. PM02 ఆల్రెడీ కాన్ఫిగరేషన్ చేశాను, అది అవుతుంది. PM03 ఒకసారి చూస్తాను, ఒకసారి మొత్తం పెండింగ్ ఉంది. మెటీరియల్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్ ఇష్యూ ఉన్నది. ఓకేనా? ఓకే సార్. అక్కడ మెయింటెనెన్స్ ప్లాన్లో కౌంటర్ కూడా ఒకటి తీసుకొని పర్ఫార్మెన్స్ బేస్ కూడా ట్రై చేయండి. ఏమైనా ఇష్యూ వస్తే నాకు వాట్సాప్లో పింగ్ చేయండి, చూస్తాను. రేపు ఒకసారి ఆఫ్టర్నూన్ సేమ్ 3 కానీ 4 కానీ ఆ టైంలో ఒకసారి నేను మళ్ళీ వేరే సెషన్ తీసుకుంటా, అది స్ట్రాటజీ తీసుకుంటా, మీరు ప్రాక్టీస్ చేస్తే ఈరోజు. ఓకేనా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుధీర్.